అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. చల్లని నీళ్లు తాగితే బరువు తగ్గడం లేదా పెరగడం సంగతి పక్కన పెడితే నీళ్లలో క్యాలరీలు 0 ఉంటాయి. కాబట్టి చల్లని నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వుకు పేరుకుపోతుందనేది అనుకోవడం అపోహ. చల్లని నీరు తాగడం వల్ల కొవ్వు కణాలు స్తంభింపజేయవు. అలాగని గోరువెచ్చని నీరును తాగడం వల్ల అవి కరిగిపోవు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి నీరు అవసరం. శరీరంలో నీరు లేకపోతే నీరసం వస్తుంది. ఇది జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అయితే చల్లటి నీళ్లు తాగడం జీర్ణ వ్యవస్థకు అంత మంచిది కాదు. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి గోరువెచ్చని నీరు తాగడం మంచిది. వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు ఎంత పరిమాణంలో నీరు తాగాలని, ప్రతి కిలోగ్రాం శరీర బరువుకు 35 మిల్లీలీటర్ల నీరు తాగాలని నిపుణులు అంటున్నారు. శరీరంలో హైడ్రేషన్ నివారించడానికి ఈ మేరకు నీళ్లు అవసరం. అయితే గది ఉష్ణోగ్రతకు తగిన మేర నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. బదులుగా చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.